సంస్కరణ అయినా సరే మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో వెళ్ళేటప్పుడు ముందుకెళ్ళాలి. కేవలం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించేటప్పుడు మొట్టమొదటి మేము ఉచిత కరెంట్ ఇచ్చేటప్పుడు ఏమన్నారండి వీళ్ళు, బట్టలు ఆరేసేదానికి పనికొస్తుంది అన్నారు. మరి ఉచిత కరెంట్ ఇచ్చావా? మరి ఇవాళ అన్ని ప్రతి దాంట్లోనూ ఇది జరగడం లేదు అది జరగడం లేదు అంటున్నారు. ఆధారాలతో రండి, ఏం జరగట్లేదు ఇవాళ. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికి జరుగుతా ఉందా లేదో ఒకసారి ఆలోచించండి. కేవలం బురద జల్లే కార్యక్రమమే, అది చేయలేదు ఇది చేయలేదు, ఆధారాలతో రండి. ఆధారాలు కావాలి. నిమిషాలు. ఇప్పుడు మీరు చాలా నాకు కాంగ్రెస్ నాయకుడు ఇంతకుముందు తెలియదు, చెప్తా ఉన్నా. మీ మేనిఫెస్టో ఏంది? 9 గంటలు మీరు మేనిఫెస్టోలో కరెంట్ ఇస్తామని చెప్పినారు, ఇచ్చినారా? మీరు 30 కిలోల బియ్యం ఇచ్చినారా? మీరు ధరల విషయంలో అసలు మీకు నైతిక విలువ ఉందా మాట్లాడడానికి? మీకు అసలు ప్రజలు ఏ విధమైనటువంటి పాలన ప్రజలకు తెలుసు. రెండోది, ఈ రాష్ట్రంలో అప్పులు ఒక్కొక్కసారి తలసరి అప్పులు 20 ఇప్పుడు 16-18 ఉంది. రేపు మొత్తం మీ పాలన అయిపోయాక 23,000 ప్రతి ఒక్క పౌరుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అప్పు అంటే ఎన్నిసార్లు గవర్నమెంట్ పరిస్థితి అధ్వానంగా పోయిందో ప్రజలకే మాట్లాడినారు. ఇంతకుముందు ఆర్థిక వనరులు పెరుగుతా ఉన్నాయి, 150,000 కోట్లు అవుతుంది. ఇక్కడ అప్పులు పెరుగుతా ఉన్నాయి. ఇది ఎక్కడ పరిపాలన అండి? నేను ఒకటి ఈ రుణమాఫీ మాట్లాడతా. ఇక సాఫ్ నడవని వాళ్ళిద్దరికి ఒకటి ఏంటంటే, రుణమాఫీలు చేసిన ఘనత మాదే అని వారు అన్నారు. ఓకే, ప్రజలందరూ కూడా నిజంగా రైతులు ఆ రోజు చాలా బాగుపడ్డారు. దానికంటే అధ్వాన స్థితిలో మీరు ఎప్పుడైతే రుణమాఫీలు చేశారో దాని తర్వాత విపరీతమైన ఈ యొక్క వైపరీత్యాలతోనే రైతులు చాలా లాస్ అయ్యారు. మొన్న ఒకటి వరంగల్ చూస్తే లక్షల టన్నులు ఈరోజు ఆ పత్తి అంతా తడిసిపోయింది. దాన్ని ఇప్పటి వరకు కూడా కొన్న పరిస్థితి లేదు. రెండోది ఏంటంటే, మీరు ఏదైతే అంటున్నారో మీరు ఆ రకంగా లేదా అనేది నా భావన. మొన్న కోఆపరేటివ్ ఎలక్షన్ అయినా మళ్ళా తెల్లారి ముఖ్యమంత్రి గారు రుణమాఫీలు ముచ్చటనే లేదు అని చెప్పేసి ఆయన ఉద్దేశం చెప్పారు. తర్వాత కేంద్రం వాళ్ళు ముఖ్యమంత్రి ఉద్దేశం అంటే ముఖ్యమంత్రి ఆయననే కదా చేసేది కానీ చేయకపోవడం కానీ ఆయన చేతిలో ఉంది, కేంద్రం చేతిలో ఉందనేది ఆయన వాదన. కేంద్రం చేతిలో ఉండేది కేంద్రం ఇచ్చేది, కానీ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా కలిపి ఇవ్వడమో లేకపోతే మొదలు ఇచ్చి తర్వాత తీసుకోవడమో రైతులను ఆదుకోవాలి కదా. ఇక్కడ స్పాట్ లో ఉన్నవాడు ఫస్ట్ ఆదుకున్న తర్వాతనే వాళ్ళు వస్తారు. తర్వాత వాళ్ళు ఒక్క నిమిషం, యుఎస్ఏ నుంచి మాట్లాడే ముందు శేఖర్ గారు మధుర నుంచి మాట్లాడదు. శరత్ గారు అమెరికా నుంచి లైన్ లో ఉన్నారు. శరత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కేఎస్ఆర్ గారు. నమస్కారం, చెప్పండి. వాళ్ళ పెద్దలందరికీ నమస్కారాలు. రైట్, చెప్పండి. యాక్చువల్ గా ఈరోజు రోజున్న న్యూస్ కూడా చూస్తూ ఉంటాము. మెయిన్ ఏంటి అంటే, మేము ప్రస్తుతానికి బయట ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఉండే ప్రజల అభిప్రాయం కూడా అదే అందరు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక రోల్ మోడల్ అండి. ఓకే, అప్ టు 2004 దాకా మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో బయట ఉన్న మాకందరికి బాగా తెలుసు అది. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ ఆఫ్ షోర్ కి ఎట్లా పోతా ఉండేది, వర్క్ అంతా ఏ విధంగా డెవలప్ అవుతుంది బాగా తెలిసింది. ఇంకోటి, ఇక్కడికి వస్తే కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు, ఎందుకు పనికిరాదు అది ఇది కొంతమంది అంటూ ఉంటారు. ముఖ్యంగా పార్టీల పేరు చెప్పకూడదు, నేను సామాన్యంగా మాట్లాడుతున్నాను, సామాన్యుడిగా. ఇట్లంతా వదిలేస్తే ఇట్లా రైతులు రుణమాఫీ ఓకే చేయొచ్చు అండి అది. ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. రుణమాఫీలు ఖచ్చితంగా చేయాలి అది. కాకపోతే డైరెక్ట్ గా రుణమాఫీలు చేసే బదులు వాళ్ళకి ఉపాధి ఇవ్వండి, వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. మన ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఇప్పుడు నేను ఫలాని పంట వేస్తున్నాను అంటే ఇమీడియట్ గా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్సే వచ్చి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తున్నారు. అలాంటి సదుపాయాలు ఉంటే రైతు చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్, అంటే అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు తేడా ఉంటుంది కదా. ఎందుకంటే గుజరాత్ తీసుకోండి, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు, నేను ఫలానా పంట వేస్తున్నాను ఒక రైతు దగ్గర పోయి వ్యవసాయ శాఖ అధికారులు కంప్లైంట్ చేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఆధారపరంగా ఆ రైతుకి ఏమేమి కావాలి, ఏం ఫెర్టిలైజర్స్ కావాలి, ఏం కదా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రైతులు హెల్ప్ చేస్తున్నారు. అక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. ఎందుకంటే ఇక్కడ మూవ్ అవుతుంది ముందరికి. మరి ఇప్పుడు ఇక్కడ పోటీలు పడి పార్టీలన్నీ సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తున్నాయి కదా, మరి మీరేమంటారు? సంక్షేమ పథకాలు చేయొచ్చండి, అది కొంతవరకే, అది శాశ్వత పరిష్కారం కాదు. రైట్, రైతుకి
రైతు కుటుంబానికి కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సరే రైతు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు తీసుకోండి, ట్రాక్టర్ తయారు చేసేటువంటి వ్యక్తి కానివ్వండి, సైకిల్ తయారు చేసేటువంటి వ్యక్తి కానివ్వండి, కారు తయారు చేసేటువంటి వ్యక్తి కానివ్వండి, వాళ్ళ నిర్దేశం నాకు ఇంత ఖర్చు అయింది, నేను ఇంత అయితేనే ఇస్తాను అని చెప్పినటువంటి ఒక ఆశయం, వాళ్ళ ఆశయంతో ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అనేది పెట్టుకుంటాడు అతను. కానీ రైతు ఉత్పత్తి చేసినటువంటి ధాన్యాన్ని మనం ప్రభుత్వ నిబంధనలు పెట్టి ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఎందుకంటే ఆహార భద్రత కావాలి అనేటువంటి ఆలోచనతో ఒక నియంత్రణ ఇస్తున్నాం. నియంత్రణ ఇచ్చినప్పుడు రైతుకు ఖర్చు పెరుగుతా ఉంది, వనరులు సక్రంగా లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు గిట్టుబాటు ధర తీసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ గిట్టుబాటు ధరను కూడా కాస్త పెంచి రైతులకు కొంతవరకు ఊరట, అంటే పూర్తిగా ఊరట ఇచ్చామని మేము కూడా చెప్పట్లేదు. కాబట్టి ఈ రైతు యొక్క అవగాహనకి, ఆలోచనకి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రతి ప్రభుత్వం చేయాలండి. ఇప్పుడు రైతులకండి గత 60 సంవత్సరాల చెల్లి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి చూస్తే రైతులకు ఒక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 6 సంవత్సరాల్లో తప్ప అప్పుడు గతంలో కానీ ఇప్పుడు కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా విధి లేక, వేరే ఉపాధి లేక, వేరే వాళ్ళకి అనుభవం లేక వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయానికి మ్యాక్సిమం సబ్సిడీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు సరైన మేలకమైన విత్తనాలు ఇవ్వరు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవసాయమే గిట్టు దండగా అని చెప్పి రైతులను మాత్రం రైతులను నిర్లక్ష్యం చేసిన నిర్లక్ష్యం చేసిన ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేనేంటంటే కరెక్ట్ చెప్పినారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అండి, ఇప్పుడు ఏ ఒక్కటి వస్తువు మ్యానుఫ్యాక్చర్ చేసినా దాని రేటు రైతులకు లేదు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు కనీసం ఇప్పటికైనా ఈ రైతు రేట్ ఫిక్స్ చేసిన కొరకు ఒక కమిటీ రైతుల నుండే ఉండాలి. ఇప్పుడు మన పాదయాత్ర నుంచి రైతుల చర్చలోకి వెళ్తున్నాం. నీతిగా ఉన్నామని తల్లి పిల్ల కాంగ్రెస్ చెప్తే జనం తరిమి కొడతారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 48 ఇందాక చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు తగ్గి 48% మంది మాత్రమే ఆయనకు అనుకూలంగాను, 52% మంది వ్యతిరేకంగానే SMS పంపించారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. నీతిగా ఉన్నామని తల్లి పిల్ల కాంగ్రెస్లు చెప్తే జనం తరిమి కొడతారన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 49% మంది అవునని, 51% మంది కాదంటున్నారు. ఇక ఏదేదో హోరాహోరీగా నడుస్తున్నట్లుంది. ఇక నిజంగానే తరిమి కొడతారా ఏమిటి ఆయన మాట్లాడిన తీరు కానీ వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి నారాయణ రెడ్డి గారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అండి. 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో కూడా మంత్రిగా చేశారు. ఈ భాషా పదజాలం అనేది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ పదజాలం వాడకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా ఏ విధంగానైనా విమర్శించవచ్చు, ఎన్నో రకాలుగా విమర్శించేదానికి అవకాశాలు ఉన్నాయి ఒక ప్రతిపక్ష నేతగా. కానీ ఈ విధంగా మీరు చెప్పినటువంటి ఆ భాష నా నోటి చెప్పాలంటే కూడా, అదే పేపర్లో మీరు చదివినటువంటి భాషని మా నోటి గుండా చెప్పాలంటే కూడా మాకు చాలా మేమే బాధపడుతూ ఉన్నాం. ఇటువంటి పదజాలం కూడా ఉంటుందా అని చెప్పిన రాజకీయాల్లో ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా ఆయన ఈ వైఖరిని మార్చుకొని ఏదైనా విభేదించాలన్నప్పుడు ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి, ప్రజల గురించి ఆలోచించినటువంటి సమస్యలు బోల్డ్ ఉన్నాయి, వాటి గురించి స్పందించి విమర్శిస్తే బాగుంటుంది. కానీ కేవలం డైరెక్ట్గా పార్టీని తిట్టుకుంటూ ఉన్న కాలాన్ని వృధా చేయకుండా తన సొంత పార్టీని గెలిపించుకునే దానికి ఇంకేమన్నా మంచి పథకాలను మంచి ఆలోచనలు చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు 50 పథకాలు అనౌన్స్ చేశారంట. దీంతో మరి చాలలేదు మీకు? ప్రజలకు తెలుసు ఎన్ని పథకాలు చెప్పినా ఏ విధంగా దాన్ని నిలబెట్టుకుంటారన్న విషయం కూడా ప్రజలు గతంలో చూశారు. ముఖ్యంగా రైతులైతే బాగా చూడడం కూడా జరిగింది. మరి ఇంకా ఆయనకి చెప్పే అమెరికా నుంచి ఫోన్ చేసి చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది, అప్పుడు డెవలప్మెంట్ జరిగింది, రోల్ మోడల్ అని కూడా వారు అన్నారు కదా, మీరు కాదని ఎట్లా అంటారు? ఎవరెవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు నేను ఒకరికి నచ్చినప్పుడు, ఒక పార్టీ నచ్చినప్పుడు ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచన నాకుంటుంది. అట్లాగే అక్కడ మాట్లాడిన ఆయన కూడా నేను ఏ పార్టీకి చెందిన ఆయన అని చెప్పి శరత్ గారు చెప్తూ ఉన్నారు. కానీ నాకు రోల్ మోడల్ అని మన ముందుకు చెప్తూ ఉన్నారు. మన రోల్ మోడల్ గురించి చెప్పేటప్పుడు అది మన పార్టీ ఒక అభిప్రాయం, ఆ దిశలో వెళ్ళేటప్పుడు కరెక్ట్గా దాని గురించి మనం మంచిగానే ఆలోచిస్తాం. అట్లాగే నేను కాంగ్రెస్ వాదిగా మా కాంగ్రెస్ పెద్దలందరూ కూడా చేసేటువంటి విషయాల్లో మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కడైనా విమర్శ వచ్చినప్పుడు ఆ విమర్శని ఎందుకు కొట్టరా మిమ్మల్ని నీతి గురించి మాట్లాడేది ఇది కాంగ్రెస్ అంటే మీకు తెలిసింది, మీకు తెలియంది ఏం కాదు, ప్రజలకు తెలిసింది ఏం కాదు.
ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదండి. ఎన్నో మంచి మంచి ఆలోచనలు ముందుకెళ్తూ ఉంటాం. ఎక్కడన్నా అపశృతులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకొని మళ్ళా మంచి ప్రజలకు అందించేదానికి కూడా మరి ఆయన చెప్పినట్టు 302 కోట్ల కుంభకోణం ఉంటాయి ఇటలీ విమాన హెలికాప్టర్ల మీరు చూస్తున్నారు సార్ కొమ్మినేని గారు. మా పరిపాలనలో ఎక్కడైనా అవినీతి జరిగింది అని చెప్తే నిర్భయంగా సిబిఐ సంస్థ ద్వారా ఎంక్వైరీ చేయమంటాం. ఇంకొకటి ఎక్కడైనా ఉండండి, ఇంకో మాట, ఎక్కడైనా సరే ఇబ్బంది జరిగినప్పుడు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా, ఇప్పుడు వాళ్ళు సురేష్ కర్మాడి కానివ్వండి, మా భాగస్వామ్య రాష్ట్రం అడిగారు, అలాంటి జరిగినప్పుడు తప్పకుండా మా వాళ్ళైనా కూడా సరే తీసుకెళ్లి జైల్లో పెట్టేదానికైనా సందేహం లేదు. ఓకే, చెప్పండి. వాళ్ళతో పాటు మీ బట్టలు కూడా తీసి కొడతారంటారు జనం. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం ఆయన విద్యతకే వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇది అధికార దాహంతో మతి తప్పి మాట్లాడిన విషయంగా నేను అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో, గత 5-6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం వచ్చింది 18లో అనుకుంటాను ఎమ్మెల్యే స్థానంలో. ఎవరికి ఈ మధ్య ఎమ్మెల్యే బై ఎలక్షన్ జరిగినప్పుడు టీడీపీ పార్టీకి వచ్చింది. ఎన్ని పార్టీల్లో ఎన్ని స్థానాలు వచ్చినాయి ఒకటి కూడా రాలేదు. మరి అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని మాట్లాడినా కానీ ప్రజలు ఎక్కడ ప్రజలు ఎవరిని తరిమి కొట్టినారు ప్రజలని. మొన్న జరిగిన ఎన్నికల్లో సహకార సంఘ ఎన్నికలంటే అవి లెక్కలోకి తీసుకునేది కాదు. ఎందుకంటే దాదాపు కనీసం ఒక 5 to 10% మాత్రమే పాల్గొంటారు. కాబట్టి ఆ ఎన్నికల ఓటమిని భరించుకోలేక ప్రజల యొక్క ఆదరణ వేరే తనకు లేదు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతుంది తప్ప అధికార దాహంతో. సాయి గారు నెల్లూరు నుంచి లైన్ లో ఉన్నారు. సాయి గారు నమస్కారం. చెప్పండి, చంద్రబాబు గారు భాష బాగలేదని మీ జిల్లా నాయకుడు నారాయణ రెడ్డి గారు బాధపడుతున్నారు. మీరు వారితో ఏకీవిస్తారా, లేదు తరిమి కొట్టాలంటారా? 3 months నుంచి మీ ఫోన్ కి ట్రై చేస్తున్నాను, నాకు ఇప్పుడే తగిలిందండి. ధన్యవాదాలు. విషయానికి అయితే సార్ చెప్తున్నాను, మేము పొట్ట చేత పట్టుకొని టీడీపీ అయ్యాలో రైతులు, మాది గూడూరు జిల్లా, నారాయణ రెడ్డి కూడా మా బాగా తెలుసండి, గూడూరు తాలూకా. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటున్నాం సార్. అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యోగం చేసి ఏడ కూడా బతకనీయకుండా చేసేసిండ్రు. వాసన చెప్తానంటే రైతుకి మేలు చేసిన చెప్తా సార్, రైతుకి మేలు చేసిన నాయకుడు అంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి టైంలో మా లోన్లన్నీ మంచిగా మాకు అయినాయి సార్. నేను అక్కడే చెప్తున్నాను సార్, నెల్లూరు జిల్లా నా వయసు 34 సంవత్సరాలు, నేను హైదరాబాద్ లో మంచిగా స్థిరపడినాను. నెల్లూరు జిల్లాలో జగన్ దెబ్బకి ఎవడైనా సరే, పక్కన కాకాని మా రెడ్డి గారు ఉన్నారు, ఎవరైనా ఏ స్థానంలో అయినా ఎక్కడ డిపాజిట్ తీసుకోగలరా ఏ పార్టీ అయినా సరే చెప్పండి. నారాయణ రెడ్డి గారు, అరవింద్ గౌడ్ గారు ఒకసారి తిడుతున్నారు, మాకు బాధ వేస్తుంది రైతు వారిగా. పర్వాలేదు, నేను అది చెప్తాం లేదండి, బయటికి వెళ్ళి వెంకటేశ్వర కనిగిరి నుంచి చెప్పండి. కంప్లీట్ చేయండి. చెప్పండి. హలో, రైట్. వెంకటేశ్వరరావు కనిగిరి నుంచి మరొక లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం. చెప్పండి, మీరేమంటారు? తల్లి పిల్ల కాంగ్రెస్ అవినీతిని తరిమి కొడతారా, ఏం చేస్తారంట? మీరు టీవీ వాళ్ళు తగ్గించు మాట్లాడండి. హలో, మాట్లాడండి. హలో, రైట్. టీవీ వాళ్ళు తగ్గించుకోకపోతే ఇదంతా ఇబ్బంది అవుతుంది. చంద్రశేఖర్ గారు మీరేమంటారు? ఈ తరిమి కొడతారన్న దాంట్లో మీరేమంటారు? తరిమి కొట్టే విషయం నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఒకటి మాత్రమే ఏంటంటే, ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అన్నారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆల్రెడీ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఈ కాంగ్రెస్ ను క్లోజ్ చేసేసి ఎవరి పార్టీ వాడు పెట్టుకోండి, ఇది ఓన్లీ స్వాతంత్రం కొరకు పెట్టిన కాంగ్రెస్ అనే పదం కాబట్టి రాజకీయంగా దీన్ని వాడుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మనం చరిత్ర చూస్తే తెలుస్తుంది. అయితే ఒకటేమిటంటే, మన దేశాన్ని 700 సంవత్సరాలు ముస్లిమ్స్, అదేవిధంగా 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలన చేసి మనకు బానిస ఆ తత్వం వచ్చింది కాబట్టి వీళ్ళే తెచ్చిండ్రేమో అనే అపోహతోని ఇంకా కూడా ఉన్నారు. ఇంకా కూడా ఉండి వాళ్ళు అవునన్నా కాదన్నా వాళ్ళు అటు పోయినా పోకపోయినా కొంత పర్సెంటేజ్ ఓట్లు వేస్తూనే ఉన్నారు. కాబట్టి నేను విశ్వాసం ఉన్న వ్యక్తులు అంత విశ్వాసం ఉన్నది, కాంగ్రెస్ తో పొత్తు పెట్టిన టీఆర్ఎస్ పక్షాన అయితే అంత విశ్వాసం ఉన్నది ప్రజలలో. కాబట్టి ప్రజలకు మేలు చేసే ప్రోగ్రాములు చేయాలి అనేది నా రైట్. ఓకే, వెంకటేశ్వరరావు ఒంగోలు నుంచి మరొక లైన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి.
ఇవాళ రాష్ట్ర అంటే 96 నుంచి 2004 రాష్ట్రం అంత మంచిగా ఉండే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వల్ల. ఎండాకాలంలో ఆల్రెడీ ఫోన్ లో చాలా మంది మాట్లాడారు. అప్పుడు నాట్ ఓన్లీ అంటే ఒక నిత్యావసర ధరలు కాదు, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ కాదు, ఒక రైతులు కాదు, ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్ లో అప్పుడు బాబు ఉన్నప్పుడు ఎలా పరిపాలించాడు, మిగతా ఉన్నప్పుడు ఎలా పరిపాలించాడు, జస్ట్ ఒక్క సెకండ్ అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఏ పార్టీ వాళ్ళైనా గుండె మీద చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఏంటి అనేది. చంద్రబాబు నాయుడు అట్లా మీ పని మీరు చేయండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి, తప్పులేదు. మనస్సాక్షితో మాట్లాడమని చెప్తా ఒంగోలు నుంచి అంట. వెంకటేశ్వర గారు కంప్లీట్ చేయండి సార్. చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన చెట్లు ఇవాళ అందరూ ప్రతి ఒక్కరు నేను కానీ లేకపోతే ప్రతి ఒక్కరు ఆ ఫ్రూట్స్ తింటున్నాం, ఆ ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి బాబు వస్తేనే ఈ రోజున రాష్ట్రం బాగుపడుద్ది, రాష్ట్రం బాగుపడే అవకాశం ఉందా చెప్పండి. అది బాగుంది సార్. మీ జిల్లాలో మరి కొన్ని ఉప ఎన్నికలు జరిగా రిజల్ట్స్ చూసాం, ఇప్పుడు వచ్చే అవకాశం ఉందా సార్? కొన్ని అంటే ఇన్స్టెంట్ గా సంథింగ్ ఏదైనా ఒక ఎఫెక్ట్ వల్ల ఆ సందర్భంలో ఏదో జరగవచ్చు, కానీ అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు సార్. మారిపోయింది అంటారు. వెరీ గుడ్. కంపల్సరీ చేంజ్, కంపల్సరీ డిఫరెన్స్ ఉంటుంది సార్. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్. అప్పుడు ఏంటంటే కొంతమంది వాళ్ళ యొక్క వాళ్ళ కుటుంబ పార్టీ వాళ్ళు మాకేదో జరిగిందని ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీద రుద్దిరే తప్పక అది జనాలుగా ఏమి ఉపయోగపడండి వాళ్ళ యొక్క. ఓకే ధన్యవాదాలు. ఇక అరవింద్ గారు ఫైనల్ గా చెప్పండి, ఈ తరిమి కొడతారు లేదా ఇంకా కొన్ని అభ్యంతరకర పదాలని నాకు కూడా అనిపిస్తున్నాయి. అలాంటివి అంత పెద్ద నాయకుడు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి 9 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన నోట్లోంచి అలాంటి పదాలు రాకుండా ఉంటే మంచిదేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాదని మీరు అనగలరా? డెఫినెట్ గా. ఎందుకంటే ఆ పదాలు వస్తాను అంటే ప్రజల్లో తిరిగినప్పుడు, ప్రజల యొక్క ఆవేదన చూసినప్పుడు, ప్రజల యొక్క ఆవేశం చూసినప్పుడు, ప్రజల యొక్క బాధ చూసినప్పుడు, తన యొక్క పాలనలో మంచి పరిపాలన ఇచ్చి ప్రజలను కాపాడి ఈ రోజు ఈ విధంగా ఆర్థిక వనరులన్నీ పెంచిన తర్వాత కూడా ఈ కష్టాలు పడతా ఉన్నారు కదా. ఈ కష్టాలు పడుతున్నారు ఎవరి వల్ల పడతా ఉన్నారు? కాంగ్రెస్ యొక్క అవినీతి వల్ల పడతా ఉన్నారు. తప్పకుండా ఆ యొక్క ప్రజాభిప్రాయం చెప్పినటువంటి పరిస్థితి అది. 134 రోజులు తిరిగిన తర్వాత ఆవేదనతో చెప్పినటువంటి పరిస్థితి. ఎంత ఆవేదన కూడా మలమూత్రాలు వీటి గురించి మాట్లాడుతుంటే బాగుండదేమో. ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి పోతే రేపు ఏమవుతుంది అనేది. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ అనేది ప్రభుత్వాల మార్పిడి జరగదప్పుడు, ప్రభుత్వాల మార్పిడి జరగదు. సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతారో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఆ ఎలక్షన్స్ కు ఈ వచ్చే జనరల్ ఎలక్షన్స్ కు అసలు పొంతన ఉండదు. చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు బై ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి కొద్దిగా హేతుబద్ధత లోపిస్తోంది. కాంగ్రెస్ గెలిచుంటే ఈ మాట మీరు అనాలి, కానీ మూడో పార్టీ గెలిచింది, అది సమస్య. మూడో పార్టీ గెలిచినా, నాలుగో పార్టీ గెలిచినా, మూడో పార్టీ నాయకుడు ఎక్కడున్నాడు అనేది మనం చూసుకుందాం. దానికి కాదు, సమర్థవంతమైనటువంటి పాలన, మంచి పరిపాలన, ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఏ రాజకీయ పార్టీలో లేడు. ఆ రాజకీయ పార్టీ నాయకత్వం తెలుగుదేశానికి ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయ్యింది. అది జనరల్ ఎలక్షన్ లో తెలుస్తుంది తప్పితే ఇప్పుడు మనకు తెలియదు. ఒక మాట చెప్పన్నా, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో, ఇట్లాంటి పాదయాత్ర అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేది కరెక్ట్ కాదు. అయితే ఒకటి నా సలహా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇచ్చిండ్రు అని చాలా మంది చెప్పారు. ఇది చెప్పిన దాంట్లో కూడా తెలుగుదేశం వాళ్ళని ఎవరిని అడిగినా మంచి పరిపాలన ఇచ్చింది అంటారు. కానీ ఆ మంచి పరిపాలన టైంలోనే చంద్రబాబు నాయుడును గద్దె దించి పారేసేసారు. కాబట్టి అందులో ఉన్న లోపాలను అన్ని వీళ్ళు సవరించుకొని పోతే బాగుంటది అనేది నా సలహా. ఏదేమైనా 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న చంద్రబాబు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే సమయంలో మొత్తం మీద ఆయన తీవ్ర స్థాయిలో 63 ఏళ్ల వయసులో ఈ రకంగా పాదయాత్ర చేయడం కూడా ఖచ్చితంగా గొప్ప విషయమే, దాంట్లో ఏమి సందేహం లేదు. కానీ కొన్ని పదాలు, కొన్ని విషయాలు ఆయన చేసిన వాటిలో మంచి పనులు, ఆయన చేసిన వాటిలో మంచి కార్యక్రమాలు చెప్పుకుంటా చేయబోయే కార్యక్రమాల మీద ఎక్కువగా మాట్లాడి, ఎక్కువగా ఈ ప్రత్యర్థుల మీద విమర్శలు, కొంచెం భాష విషయంలో అంత పెద్ద నాయకుడు, దేశ చరిత్రలోనే ఆయనకు కూడా ఒక స్థానం ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, కొంచెం ఆ భాష విషయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే మంచిదేమో అని భావిస్తూ, నీతిగా ఉన్నామని తల్లి పిల్ల కాంగ్రెస్లు చెబితే జనం తరిమి కొడతారన్న చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే
49% మంది మాత్రమే ఆయనకి అనుకూలంగాను 51% మంది ఆయనకి వ్యతిరేకంగానే SMS పంపించారు. SMS పంపించిన వారందరికీ కూడా ధన్యవాదాలు. నారాయణ రెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి, అరవింద్ కుమార్ గౌడ్ గారికి, అనేక మంది ఫోన్ చేసి మాట్లాడిన వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.